ప్రపంచం ఇప్పుడు డేంజర్ జోన్లో ఉందా? అమెరికా విసిరిన ఒక క్షిపణి ప్రపంచ ఆర్థిక వ్యవస్థని షేక్ చేస్తోందా అంటే అవునన్నట్టే కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ అంటున్నారు, కానీ ఇప్పుడు అమెరికా వీధుల్లో భయం ఫస్ట్ అన్నట్టుగా పరిస్థితులు మారుతున్నాయి. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్పై క్షిపణుల వర్షం కురిపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ సర్కార్కి ఇప్పుడు సొంత దేశం నుంచే సెగ తగులుతోంది. ఇరాన్తో యుద్ధం ఒక ఎత్తైతే అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు రణరంగాలుగా మారటం మరొక ఎత్తు. యుద్ధం సరిహద్దుల్లో జరుగుతుంటే దాని తాలూకు వినాశనం అమెరికాలోని యూనివర్సిటీ క్యాంపస్ల్లో కనిపిస్తోంది. ఇంతకీ యూద్ వర్సెస్ ముస్లిం విద్యార్థుల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలు అగ్రరాజ్యం పునాదులనే కదిలిస్తున్నాయా? అసలు ఇరాన్ అమెరికా యుద్ధం వెనక ఉన్న అసలు కారణాలేంటి? అమెరికాలో పెరుగుతున్న ఈ అంతర్గత హింసకు బాధ్యులెవరు? ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు ప్రపంచ శాంతిని ఎటువైపు తీసుకెళ్తున్నాయి? పశ్చిమాసియాలో నిప్పు పెట్టిన ట్రంప్ సొంత దేశంలో యూదు వర్సెస్ ముస్లిం. యూదులకు భద్రత కల్పించడంలో ఫెయిల్. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ఎప్పుడూ ఒక శక్తివంతమైన కేంద్ర బిందువు. అడగనిదే అమ్మైనా పెట్టదు అన్నట్టుగా తన ప్రయోజనాల కోసం అగ్రరాజ్యం అంతర్జాతీయ వేదికపై అప్పుడప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ఇరాన్ దేశంతో చేస్తున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత 17 రోజులుగా వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్ భూభాగంపై అమెరికా క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్ రహస్యంగా అణు కార్యకలాపాలు నిర్వహిస్తోందని, భారీ ఎత్తున వినాశకరమైన ఆయుధాలను తయారు చేస్తోందని ఆరోపిస్తూ ట్రంప్ ఈ యుద్ధానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ యుద్ధం కేవలం విదేశీ గడ్డపైన కాకుండా అమెరికా అంతర్గత భద్రతను, సామాజిక సామరస్యాన్ని కూడా దెబ్బతీస్తోంది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి అమెరికా తన సైనిక శక్తిని ప్రదర్శిస్తూ ఇరాన్ కీలక స్థావరాలని ధ్వంసం చేస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడులు సంచలనం సృష్టించినప్పటికీ యుద్ధం మాత్రం ముగియడం లేదు. చెప్పేవాడికి వినేవాడు లోకువా అన్నట్లుగా అమెరికా హెచ్చరికల లెక్క చేయకుండా ఇరాన్ పరోక్ష దాడులకు దిగుతోంది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా అనుకూల దేశాలపై ఇరాన్ ప్రతిదాడులు చేస్తూ యుద్ధాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తోంది. ట్రంప్ తన విదేశాంగ విధానంలో ఎంతటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు, అదే స్థాయిలో ఇరాన్ నుండి ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ క్షిపణి దాడులు, ప్రతిదాడుల వల్ల అంతర్జాతీయ చమురు ధరలు పెరగడమే కాకుండా ప్రపంచ శాంతికి ముప్పు వడ్డిల్లుతోంది. ఆధునిక పారిశ్రామిక ప్రపంచంలో చమురు అనేది కేవలం ఒక శక్తి వనరు మాత్రమే కాదు, అది దేశాల ఆర్థిక స్థితిగతుల్ని శాసించే ఒక శక్తివంతమైన సాధనం. రవాణా, వ్యవసాయం, విద్యుదుత్పత్తి, పారిశ్రామిక రంగాలు నేటికి అధిక శాతం చమురుపైనే ఆధారపడి ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు వచ్చే స్వల్పం మార్పులు కూడా ప్రపంచ దేశాల ద్రవ్యోల్బణంపై మరియు సామాన్యుడి జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ప్రధానంగా డిమాండ్ అండ్ సప్లై సూత్రంపై ఆధారపడి ఉంటాయి. 2026 ప్రారంభం నుండి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మళ్లీ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఫిబ్రవరి చివరిలో ప్రారంభమైన భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల వల్ల ధరలు బ్యారెల్కు 100 నుంచి 120 వరకు పెరగడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఫిబ్రవరి 28, 2026న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల చమురు విపణి ఒక్కసారిగా అస్థిరతకు గురైంది. ఇది చమురు సరఫరాకు పెద్ద ముప్పుగా మారింది. అయితే ఈ యుద్ధం వల్ల అమెరికా ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు దేశీయంగా తలెత్తుతున్న హింసాత్మక సంఘటనలు. విదేశాల్లో యుద్ధం జరుగుతుంటే స్వదేశంలో మతపరమైన ఉద్రిక్తతలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా అమెరికాలోని యూదు సమాజంపై ముస్లిం ఉగ్రవాద మద్దతుదారులు చేస్తున్న దాడులు దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే ఇంకొకడు చుట్టకాల్చుకున్నాడట అన్నట్లుగా అంతర్జాతీయ ఉద్రిక్తతల్ని ఆసరాగా చేసుకుని కొందరు అతివాదులు అమెరికాలోని యూనివర్సిటీ క్యాంపస్లలో, మత ప్రార్థనా స్థలాల్లో విద్వేషాన్ని రగిలిస్తున్నారు. విద్యా సంస్థలు జ్ఞానాన్ని పంచే దేవాలయాలు కావాలి, కానీ నేడవి రణరంగాలుగా మారుతున్నాయి. ఓల్డ్ డొమినియన్ యూనివర్సిటీలో విదేశీ ముస్లిం విద్యార్థులు యూదు విద్యార్థులపై భౌతిక దాడులకు దిగడం నాగరిక సమాజం తలదించుకునేలా చేస్తోంది. అలాగే టెక్సస్ యూనివర్సిటీలో కూడా యూదు విద్యార్థులే లక్ష్యంగా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. విద్య కోసం వేల మైళ్ల దూరం నుండి వచ్చిన విద్యార్థులు ఇలాంటి మత విద్వేషాలకు పాల్పడటం అమెరికా విద్యా వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతోంది. విదేశీ విద్యార్థుల నేపథ్యాన్ని, వారి ఆలోచన ధోరణిని సరైన రీతిలో పరిశీలించడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
హింస కేవలం క్యాంపస్లకే పరిమితం కాలేదు, అది ప్రార్థనా స్థలాలకు కూడా పాకింది. మిషిగన్లోని ఓ సినగాగుపై జరిగిన దాడి అమెరికాలో మత స్వేచ్ఛకు ఉన్న ముప్పును సూచిస్తోంది. ప్రార్థనా మందిరాలపై దాడులు చేయడం, ఆస్తి నష్టం కలిగించడం వంటి చర్యలు సామాన్య యూదు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. టెక్సస్లోని ఆస్టిన్లో ఒక యూదు వ్యక్తిపై జరిగిన కాల్పుల ఘటన ఈ భయానికి పరాకాష్ట. ఈ సంఘటనలన్నీ ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాతే తీవ్ర రూపం దాల్చడం గమనార్హం. యుద్ధం ఎక్కడో జరుగుతుంటే దాని సెగ అమెరికా వీధుల్లోని సామాన్య పౌరులకు తగులుతోంది. డొనాల్డ్ ట్రంప్ విదేశీ శక్తి ప్రదర్శనలో ఎంతటి మొండితనాన్ని ప్రదర్శిస్తున్నారు, దేశంలోని అంతర్గత సమస్యలను పరిష్కరించడంలో అంతటి బలహీనతను చూపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముందు వెనుక చూసుకోకుండా చెరువులో దిగినట్లు ఉంది ప్రస్తుత పరిస్థితి. విదేశీ విద్యార్థులు, ఇస్లామిక మద్దతుదారులు చేస్తున్న దాడులను కట్టడి చేయలేకపోవడం వల్ల ఆయన సొంత రిపబ్లికన్ పార్టీలోనే అసంతృప్తి మొదలైంది. దేశ భద్రతను కాపాడటంలో రాజీ పడకూడదని పార్టీ సీనియర్ నేతలు హెచ్చరిస్తున్నారు. అమెరికా ఆత్మ అయిన ప్రజాస్వామ్యం మరియు భిన్నత్వంలో ఏకత్వం నేడు ప్రమాదంలో పడ్డాయి. యూదు సమాజం ప్రస్తుతం తమ రక్షణ కోసం కఠినమైన చట్టాలను, పోలీసు పహరాను కోరుతోంది. కంచె చేనుమేసినట్టు తమకు రక్షణగా ఉండాల్సిన చట్టాలు, వ్యవస్థలు విఫలమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు విదేశాల్లో ప్రజాస్వామ్యం కోసం యుద్ధం చేస్తున్నామని చెబుతున్న అగ్రరాజ్యం తన దేశంలోని మైనారిటీలకు భద్రత కల్పించలేకపోవడం ఒక డ్యూయల్ ట్రాక్ విధానంలా కనిపిస్తోంది. ఇది అమెరికా సామరస్యాన్ని ప్రపంచ దేశాల ముందు ప్రశ్నార్థకం చేస్తోంది. అంతర్గత భద్రతను విస్మరించి చేసే ఏ యుద్ధమైనా చివరకు దేశానికే నష్టం కలిగిస్తుంది. ట్రంప్ పదే పదే చెప్పే అమెరికా ఫస్ట్ నినాదం ఇప్పుడు కేవలం సరిహద్దులకు మాత్రమే పరిమితం కాకూడదు. దేశంలో నివసిస్తున్న ప్రతి పౌరుడి రక్షణకు ఆ నినాదం వర్తించాలని నిపుణులు అంటున్నారు. విదేశీ విద్యార్థుల వీసాల జారీలో కఠినమైన నిబంధనలను అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు. అలాగే దేశంలో ఉగ్రవాద భావజాల వ్యాప్తిని అరికట్టడానికి నిఘా వర్గాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఈ సామాజిక ఉద్రిక్తతలు పెరిగి పెద్దవి కాకముందే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఈ మత ఘర్షణలు దేశ ఆర్థిక వ్యవస్థపై, సామాజిక జీవనంపై కోలుకోలేని దెబ్బతీస్తాయని వార్నింగ్ ఇస్తున్నారు. ఒక దేశంపై పైచేయి సాధించడం గొప్ప విషయం కావచ్చు, కానీ తన సొంత ప్రజల ప్రాణాలను కాపాడుకోలేకపోవడం పాలకుల వైఫల్యమే అవుతుంది. ట్రంప్ తన విదేశీ వ్యూహాలను, దేశీయ భద్రతా చర్యలను సమన్వయం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇరాన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు, కానీ అమెరికా వీధుల్లో చెలరేగుతున్న ఈ హింసకు మాత్రం తక్షణమే ముగింపు పలకాలి. లేకపోతే అగ్రరాజ్యం తన అంతర్గత కలహాల వల్లే బలహీనపడే ప్రమాదం ఉంది. రాజకీయ లబ్ధి కంటే దేశ భద్రతే ముఖ్యమని గ్రహించకపోతే వచ్చే ఎన్నికల్లో ట్రంప్కు భారీ రాజకీయ నష్టం తప్పదు. వినాయకుని చేయబోతే కోతి అయినట్లు అమెరికాను రక్షించబోయి అస్థిరత్వంలోకి నెట్టకూడదని ప్రపంచం ఆశిస్తోంది.